మల్లన్నపై కాంగ్రెస్ పార్టీలో వేటు వేసిన తర్వాత మధు యాష్కి గౌడ్ స్పందించిన తీరు చూస్తే మల్లన్నకు మద్దతుగా కనిపిస్తుంది. మధు యాష్కి గౌడ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన మాట్లాడే విధానం చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేశారో చిన్నారెడ్డి, ఆయన మీద కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. మరి అలాంటి వ్యక్తి మల్లన్నను ఎలా సస్పెండ్ చేస్తారు? సస్పెండ్ చేసే రూల్ విధానం అనేది అందరికీ ఒకేలా ఉండాలనేది మధు యాష్కి గౌడ్ వాదన. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ, ఆ పార్టీ మంత్రులు కానీ వీళ్ళు ఎలా సమాధానం చెప్తారో చూడాలి. ఇదిలా ఉంటే మల్లన్న చేసిన వ్యాఖ్యలకి రివర్స్ అటాక్ ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు. ఇప్పుడు వంశీచంద్ రెడ్డి కానీ, ఎవరైతే మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి కావాలని ఓడించారు వంశీచంద్ రెడ్డిని అని మల్లన్న వ్యాఖ్యలు చేశారో నేరుగా ఆయనే మాట్లాడారు. నా ఓటమికి మల్లన్నకి సంబంధం లేదు. ఏదైతే మల్లన్న వ్యాఖ్యలు దానికి ఏమాత్రం కూడా సమంజసంగా లేవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తాను గెలవాలనే కోరుకున్నారు తప్ప ఎక్కడా తాను ఓడిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకోలేదు. తన గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మల్లన్న చేస్తున్న విమర్శలు రేవంత్ రెడ్డిపై పూర్తిగా అవాస్తవం అని చెప్పి కూడా వంశీచంద్ రెడ్డి మాట్లాడారు. ఈయన ముఖ్యంగా ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, అదేవిధంగా ముఖ్యంగా జానారెడ్డి కూడా స్పందిస్తూ జానారెడ్డి మాట్లాడిన విధానం చూస్తుంటే మల్లన్న గాలి మాటలు మాట్లాడొద్దు, నోటుకొచ్చినట్టుగా మాట్లాడొద్దు, నాకు కులగణనకు సంబంధం ఏంటి, నేను పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని కూడా జానారెడ్డి చెప్తున్నారు. ఇలా చూస్తే సీతక్క కూడా మల్లన్న కూడా విమర్శించింది. అంటే ఒక సీతక్క తప్ప రెడ్డి సామాజిక వర్గం నేతలంతా కూడా ఒక్కసారిగా మల్లన్నను వ్యతిరేకించారు, విమర్శించారు తీవ్ర స్థాయిలో. అదేవిధంగా మధు యాష్కి గౌడ్ చూస్తే దీనికి విభిన్నంగా ఎవరిపైనా చర్యలు ఒకే రకంగా ఉండాలని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నేతలు వర్సెస్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రెండు వర్గాలుగా వీళ్ళ విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ నాయకత్వం, అధినాయకత్వం ఏం చేయబోతోంది? ఇలా ఒక పార్టీలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో కూడా వివక్షత ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళు ఎలా మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అనే సంకేతాలు మల్లన్న సస్పెన్షన్ ద్వారా పార్టీ ఇస్తుందా? అయితే అలా కాకుండా అది ఎవరైనా కానీ, ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలైనా కానీ పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇవ్వాలంటే మరి ఏం చెప్పబోతుంది? దీనికి సంబంధించి అధిష్టానాన్ని చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నాయకులు గెలవాలంటే, వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలంటే, ఎంపీలు అవ్వాలంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు. ఆ ఓట్ల మెజార్టీతోనే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఎవరి సామాజిక వర్గానికి చెందిన నేతలకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోతే రాజకీయాలు ఎట్టుపోతున్నాయి అనేది కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికైతే మల్లన్నపై సస్పెన్షన్ వేటు అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేస్తుంది. ఎంతవరకు తగలబెడుతుంది? రెండు వర్గాలుగా విడిపోయేలా వస్తుందా, లేదంటే ఇక్కడితో అధిష్టానం జోక్యం చేసుకుని దీన్ని కట్టడి చేయగలుగుతుందా చూడాలి. శేషు, ఏబీపీ దేశం, హైదరాబాద్.